నమస్తే. ఈరోజు శ్రీశైల దేవస్థానంలో ధర్మపదం కార్యక్రమంలో భాగంగా అవధాని డాక్టర్ బులుసు అపర్ణ గారు మహిళా అవధానం చేసి అందరినీ ఆనందింపచేశారు. ఈరోజు కార్యక్రమం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. ఈరోజు శ్రీశైలం దేవస్థానంలో ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఈవో గారు పెద్దిరాజు గారు సంపూర్ణ మహిళా అష్టావధానాన్ని నిర్వహింపజేశారు. సాధారణంగా పృచ్ఛకులు అందరూ కూడా మహిళలు ఉండడం అన్నది కాస్త అరుదుగా జరిగేటువంటి విషయం. కానీ స్త్రీ శక్తిని సంపూర్ణంగా నమ్మినటువంటి పెద్దిరాజు గారు సంపూర్ణంగా పృచ్ఛకులందరూ కూడా ఆడవాళ్ళే ఉంటూ ఒక అష్టావధానాన్ని ఈరోజు మా చేత నిర్వహింపజేశారు. ఇందులో ఈరోజు ఉన్నటువంటి ఒక కొత్త ప్రక్రియ ఏంటంటే ఘంటావధానం అనే ప్రక్రియ. అది మనం చేసేటువంటి శబ్దాలని అవతల వాళ్ళు డీకోడ్ చేస్తే ఎలా ఉంటుంది అని మనకి ఒక ఉదాహరణభూతంగా ఉంటుంది ఆ ప్రక్రియ. ఈ ప్రక్రియని సృష్టి చేసింది గురువు గారు ధూళిపాడ మహాదేవమణి గారు. శ్రీశైలంలో కూడా ఇది మొట్టమొదటిసారిగా ఈ ప్రక్రియను మేము చూస్తున్నాము అని చెప్పి కార్యనిర్వహణాధికారి గారు అలాగే కార్యవర్గ సభ్యులు కూడా చెప్పడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ అవధాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పృచ్ఛకులంతా కూడా సాయశక్తుల అవధానాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసి కృతకృత్యులయ్యి అమ్మవారి సహాయంతో అవధాని గారు కూడా కృతకృత్యులయ్యి సభలో ఉన్నటువంటి ప్రేక్షకులందరి చేత కూడా మెప్పులు పొందారు. అలాగే కార్యనిర్వహణాధికారి గారు స్పందిస్తూ చాలా సానుకూలంగా స్పందించి అందులో చెప్పినటువంటి కొన్ని విషయాలను విశ్లేషించి ఆనందపడి వారి ఆనందాన్ని వ్యక్తం చేసి వారికి ఉన్న సందేహాలను తీర్చుకుని చివరిలో అందరినీ కూడా అవధానంలో పాల్గొన్న మహిళలందరినీ కూడా స్వయంగా వారే సన్మానించడం చాలా ఆనందాన్ని కలిగించింది. అమ్మవారి ప్రసాదం కూడా అందరికి ఈ రూపేణ లభించింది. అయితే మీరు చివరిలో ఒక పద్యం చెప్పారు స్త్రీ శక్తి గురించి, అదొక్కసారి మాకోసం. తప్పకుండా. ఇంటిల్లి పాదికిన్ వంట సేయుటే కాదు ఇంతులెంతకునైన ఎదుగగలరు, ఆవకాయను పెట్టు అతివలే తలచిన అంతరిక్షమునైన అందగలరు, పిల్ల పాపల నెల్ల పెంపు సేయుటెగాదు నేత్రి ఎదుగదే నేటి మహిళ, వస్త్రాల క్షాళించు వనితలే శక్తులై ప్రక్షాళనము చేయు పాపతతిని, రంగవల్లికలను రచయించుటేగాదు ఊహ చేయగలదు వ్యూహములను, ఉవిదలిట్లు మహిని ఉన్నత స్థాయిలో ఆత్మబలముతోడ అలరుచుండ. అద్భుతం, అత్యద్భుతం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ధన్యవాదాలు.